వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి, ఎన్నో వైద్యుల్ని చూపించి, ఎన్నో మందులు వేసుకొని, ఎన్నో పైసలు ఖర్చు చేసిన తర్వాత చాలా బాధపడుతూ వచ్చింది ఓ బ్రదర్ అండ్ సిస్టర్. కానీ ఒక్కరోజు ఆమెకి తెలిసింది, మా ఊరికి యేసయ్య వస్తున్నాడు అని. అంటే యేసయ్య వస్తున్నాడు అని ఎప్పుడైతే ఆ స్త్రీకి తెలిసిందో ఎంతో సంతోషపడ్డది. అబ్బా, మా ఊరికి కూడా యేసయ్య వస్తున్నాడు, నేను కూడా యేసయ్య దగ్గరికి వెళ్తాను, నా గురించి నేను చెప్పుకుంటాను, ప్రార్థన చేయించుకుంటాను అనే ఆమె మనసులో అనుకుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే యేసయ్య ఆ ఊరికి వచ్చిండో చాలామంది జనాలు, రోగంతో ఉన్నోళ్ళు, బాగలేనోళ్ళు అందరూ యేసయ్య దగ్గరకు వచ్చినారు ప్రార్థన చేయించుకోవడానికి, బాగా అయిపోవడానికి. ఈ స్త్రీ కూడా యేసయ్య దగ్గరికి వెళ్దామని తీర్మానం అయితే చేసుకుంది. కానీ బలం, ఆ శక్తి రెండు ఆమె దగ్గర లేదు. ఎందుకంటే ఆమె రోగం అలాంటిది కాదు, అది బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. ఆ బ్లీడింగ్ ప్రాబ్లం ఎలా అంటే అది మాత్రము కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చాలాసార్లు చూస్తాం, పీరియడ్స్ వచ్చినప్పుడేమో 4-5 డేస్ వరకే ఎంతో బాధపడుతూ ఉంటారు స్త్రీలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ 5-6 రోజులే బాధపడితే ఎంతో బాధపడతారు. కానీ ఈమెకి 12 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం ఉంది. ఆమె ఎంత బాధపడి ఉంటుంది అని ఒకసారి మనము ఆలోచించుకోవచ్చు కూడా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, బలం, శక్తి ఆ రెండూ లేదు ఆమె దగ్గర యేసయ్య దగ్గర పోవడానికి. కానీ ఆమెకి మనసులో ఉన్నది ఆశ, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆమె మనసులో ఆశ కలిగిందో అప్పుడే ఆమె సగం స్వస్థపడ్డది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతోనో అంతనో కష్టపడి ఏదో ఒకటి చేసి నేను యేసు ప్రభు కనీసం బట్టలను ముట్టుకుంటాను అని మనసులో ఆమె ఆశపడ్డది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతో కష్టపడి ఎంతో పబ్లిక్ ఉన్న ప్లేస్లో కూడా ఆమె పోయి యేసు ప్రభు బట్టల్ని ముట్టుకుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీ దగ్గర, నా దగ్గర కూడా కోరుకుంటుంది ఇదే. నువ్వు కూడా ఎన్నో డాక్టర్ల దగ్గర చూపిస్తున్నావా, ఎన్నో మందులు మార్చేసినావా, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర వెళ్ళిపోయి ఒకవేళ ఏం జరుగుతలేదు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ కూడా 12 సంవత్సరాల వరకు అయ్యే డాక్టర్ల దగ్గర పోయి అలసిపోయింది. లాస్ట్కి 12 సంవత్సరాల తర్వాత ఆమె యేసయ్య దగ్గరకు వస్తాను అని తీర్మానం చేసుకుంది. పబ్లిక్ ఎంతో ఉండే, అయినా యేసు ప్రభు దగ్గర పోవాలంటే అది ఎంతో కష్టం. కనీసం ఆ మనసులో ఆ స్త్రీ మనసులో ఏం తీర్మానం చేసుకుందంటే కనీసం యేసయ్య బట్టనన ముట్టుకుంటాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి విశ్వాసమే నీ దగ్గర, నా దగ్గర కూడా యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆమె యేసయ్య బట్టల్ని అయితే ముట్టుకుందో వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఆమెను అడుగుతున్నాడు తెలుసుకొని, ఎవరో నన్ను ముట్టినారు, ఎవరో స్వస్థపడ్డారు, ఎవరు అని చెప్తే ఆ స్త్రీ అంతా వచ్చి యేసయ్య దగ్గర చెప్తుంది, నేను ఎట్లా ఉండే అలా ఉండే కానీ ఈరోజు బాగా అయిపోయినాను అని. స్త్రీకి యేసయ్య అడుగుతున్నాడు, నేను నీకోసం ఏం చేయాలా అని. స్త్రీ అంటుంది, నేను స్వస్థత పొందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నది. సరే, నీ విశ్వాసంనే బట్టే నువ్వు ఈరోజు స్వస్థత పొందుకున్నావు. అందుకే సంతోషంతో తిరిగి ఈరోజు ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ ఈ రోగం ఎప్పటికీ నీ దగ్గరికి రాదు అని యేసయ్య ఆమెకి చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,
ఎన్నో డాక్టర్ల దగ్గర పోయినప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు, మందులు తీసుకున్నప్పుడు ఏ డాక్టర్ కూడా చెప్పలేదు ఆమెకి ఇక నువ్వు బాగా అయిపోతావు, సంతోషంతో వెళ్ళిపో, మళ్ళీ ఇది తిరిగి ఈ రోగం నీకు రాదు అని ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వస్తాను, యేసయ్య కనీసం బట్టలనైనా ముట్టుకుంటాను అని ఎప్పుడైతే ఆమె విశ్వాసం చూపించింది, అప్పుడే యేసయ్య ఆమెకి స్వస్థత చేసిండు, స్వస్థత ఇచ్చిండు. మళ్ళీ అన్నాడు, సంతోషంతో తిరిగి కుమార్తె ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ ఈ రోగం ఎప్పటికీ నీ దగ్గర రాదు అని ఆమెకి చెప్పిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ స్త్రీ ఎంతో సంతోషంతో గంతులేసుకొని పాటలు పాడుతూ మహిమ చేస్తూ తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు సంతోషంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందంటే ఆమె చూపించింది విశ్వాసము.